చంద్రబాబు ఎప్పటికప్పుడు టూరిజం సర్క్యూట్స్ అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. విశాఖ నగరానికి మరో కొత్త గుర్తింపుగా కైలాసగిరిపై డమరకంతో కూడిన భారీ త్రిశూల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు విశాఖ అభివృద్ధి, పర్యాటక రంగం, మెట్రో ప్రాజెక్ట్, ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. కైలాసగిరిపై ఐకానిక్ త్రిశూల్ ఏర్పాటు విశాఖకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని చెప్పారు. కైలాసగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి విశాఖలో ఒక కొత్త మార్పు కనిపిస్తుందని తెలిపారు. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన త్రిశూల్ భవిష్యత్తులో విశాఖకు ల్యాండ్ మార్కుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. నగరాన్ని అత్యున్నత నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్క్ తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు ప్రతిసారి కూడా అని తీరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హుదూద్ సైక్లోన్ టైంలో ఎంతలాగా ఈ నగరాన్ని సేఫ్ గార్డ్ చేసి వెంటనే రెజ్యూమ్ చేయడం జరిగింది. మరలాగే ఈ ప్రభుత్వంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు అన్న నినాదంతో స్టీల్ ప్లాంట్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి దానికి ఒక ప్యాకేజ్ ఇప్పించి దాన్ని నిలబెట్టిన విషయాన్ని మనందరికీ తెలుసు. మరి అలాగే ఇంకో సెకండ్ ప్యాకేజ్ కూడా ఒక 8,000 crores కూడా స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక, విశాఖ నగరంలో ఉన్నటువంటి వాసులకు కోరిక, విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఇక్కడ రావాలని, అది కూడా మన కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ గెజెట్ రిలీజ్ చేసి రేపు జూన్ 1వ తారీఖున విశాఖ స్పెషల్ జోన్ కింద, రైల్వే జోన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా డివిజన్స్ కూడా 4 పెట్టడం జరిగింది: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్. అలాగే ఇక్కడే ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొన్న మనకున్నటువంటి ప్రాజెక్ట్స్లో హైదరాబాద్ టు బెంగళూరు కనెక్టివిటీలో ఒక బుల్లెట్ ట్రైన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందరూ కూడా ఎమ్మెల్యేస్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కింద మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు చిరంజీవి గారు, మాధవ్ గారు డ్రీమ్ ప్రాజెక్టు కింద తీసుకుని